హాయ్ వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్ ఇవాళ డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 2కి సంబంధించిన తెలంగాణ స్టేట్కి సంబంధించిన ఉస్మానియా యూనివర్సిటీ అదేవిధంగా కాకతీయ యూనివర్సిటీ ఇంకా మిగిలిన యూనివర్సిటీస్కి ఒకటే సిలబస్. సో దానికి సంబంధించిన మనము సైముల్టేనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్కి సంబంధించిన ఒక ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఈ ప్రాబ్లం అనేది dx బై p లాగా ఈజ్ ఈక్వల్ టు డివై బై క్యూ లాగా ఈజ్ ఈక్వల్ టు డిజెడ్ బై ఆర్ లాగా ఉంటుంది. ఓకే, ఒక చిన్న అనౌన్స్మెంట్ ఏంటంటే మన పేపర్ టైటిల్ సెమిస్టర్ 2లో డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. ఓకే, దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ మన ఛానల్లో ప్లేలిస్ట్లో మీరు చూడొచ్చు. లీనియర్ ఇన్ వై, లీనియర్ ఇన్ ఎక్స్, బెర్నౌలీస్ ఈక్వేషన్, ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, నాట్ అండ్ ఎగ్జాక్ట్లో 5 మెథడ్స్. ఓకే, సో దాని తర్వాత సైముల్టేనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, అదేవిధంగా యూనిట్ 2కి సంబంధించిన సాల్వబుల్ ఫర్ pxy క్లైరేట్స్ ఫామ్. ఓకే, సో వాటికి సంబంధించిన అన్ని వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. సో మీకు ఏదైనా ప్రాబ్లం కనిపించుకుంటే నాకు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. సో మీకు లింక్ని షేర్ చేస్తాను. మీకు ఏదైనా ప్రాబ్లం కావాలి అన్నా కూడా వాట్సాప్ చేయండి, నేను వీడియో చేస్తాను. ఓకే, ఎస్, మరి స్టెప్ బై స్టెప్ చేద్దాం. ఎస్, మరి కేస్ 1 కేస్ 2ని ఆ రెండింటిని మనం చేసిన తర్వాత మన గివెన్ ఈక్వేషన్కి కంప్లీట్ సొల్యూషన్ అవుతుంది. మరి ఎలా చేయాలి అంటే మన ఫైనల్ టార్గెట్ ఏంటంటే డినామినేటర్లో ఉన్న టర్మ్స్ అన్నిటినీ 0 చేసేస్తే న్యూమరేటర్లో ఉన్న టర్మ్స్కి ఇంటిగ్రేషన్ చేస్తాం. సరే, ఒక్కొక్కసారి ఒక లాజిక్ ఏంటంటే డినామినేటర్లు అన్నిటినీ మనం 0 చేసేస్తే ఒక కేసు వచ్చేస్తుంది. మరి ఇంకొక కేసు ఇక్కడ చూడండి, ఈ రెండింటిని ఈక్వేట్ చేసేస్తాం. మీరు గమనిస్తే ఎక్స్ కామన్, ఇక్కడ ఎక్స్ కామన్ క్యాన్సిల్ చేసేయచ్చు, క్రాస్ మల్టిప్లై చేసి వేరియబుల్ని సపరేట్ చేసి ఇంటిగ్రేషన్ చేస్తాం. ఓకేనా? ఎస్, కాబట్టి ఫస్ట్ అది చేసేసి మళ్ళీ డినామినేటర్ని 0 చేసేస్తాను. కేస్ 2 సరిపోద్ది. ఓకే, సో ఇచ్చిన ఈక్వేషన్ రాస్తున్నాను. గివెన్ ఈక్వేషన్ ఈస్ dx by z square minus 2yz minus y square is equal to dy by xy plus xz is equal to dz by xy minus xz. ఓకే, సో దీనికి ఒక నంబర్ ఇచ్చేస్తున్నాను. This is in the form of dx by p is equal to dy by q is equal to dz by r. ఆ పాయింట్ రాసేస్తున్నాను. This is in the form of dx by p is equal to dy by q is equal to dz by r. Again, given equation is simultaneous differential equation అని చెప్పచ్చు. So given equation is simultaneous differential equation. Okay, మరి కేస్ 1 ఏంటి? సెకండ్ టర్మ్ని థర్డ్ టర్మ్ని ఈక్వేట్ చేసేయండి, క్రాస్ మల్టిప్లై చేసి వేరియబుల్ని సపరేట్ చేస్తాము. ఓకే, సో టేక్ dy by xy plus xz is equal to dz by xy minus xz. ఓకే, మీరు గమనిస్తే డినామినేటర్లో నుంచి xని కామన్ తీయచ్చు. dy by xని కామన్ తీస్తే ఇంకా రిమైనింగ్ టర్మ్ y ప్లస్ z ఉంటుంది. ఇక్కడ కూడా డినామినేటర్లో నుంచి xని కామన్ తీస్తే అప్పుడు y మైనస్ z ఉంటుంది. ఇప్పుడు x క్యాన్సిల్ చేసేయచ్చు. ఇట్లా ఉందనుకోండి 1/10 ఈజ్ ఈక్వల్ టు 1/2. డైరెక్ట్గా మనం 2 1s 2 5 టైమ్స్ క్యాన్సిల్ చేస్తాం కదా, అదేవిధంగా. ఓకే, సో ఇంకా మిగిలిన టర్మ్ dy by y plus z is equal to dz by y minus z.
ఇప్పుడు ఇక్కడ y ప్లస్ జెడ్, ఇక్కడ y మైనస్ జెడ్. కాబట్టి వేరియబుల్స్ y, జెడ్ తప్పక ఇంకేం ఉండవు. సో కాబట్టి ఈజీగా ఇంటిగ్రేషన్ చేయొచ్చు. ఓకే. క్రాస్ మల్టిప్లై చేయండి. అంటే y మైనస్ జెడ్ ఇంటూ డివై ఈజ్ ఈక్వల్ టు y ప్లస్ జెడ్ ఇంటూ dz. ఇప్పుడు వైతో ఈ డివైతో ఈ 2 టర్మ్స్ని మల్టిప్లై చేయండి. అదేవిధంగా dzతో ఈ 2 టర్మ్స్ని చెప్పండి. y dy మైనస్ z dy ఈజ్ ఈక్వల్ టు y dz ప్లస్ z dz. ఎస్, మీరు గమనిస్తే వేరియబుల్ని సపరేట్ చేసి ఇంటిగ్రేషన్ చేయాలి. y పక్కన dy ఉండాలి, z పక్కన dy ఉండాలి. అప్పుడు మాత్రమే ఇంటిగ్రేషన్ చేయగలుగుతాం. y పక్కన dy ఉంది, ప్రాబ్లం ఏం లేదు, ఇంటిగ్రేషన్ చేస్తాము. z పక్కన dz ఉంది, సో ఆ టర్మ్ని లెఫ్ట్ సైడ్కి తీసుకెళ్ళండి, మైనస్ అయిపోద్ది. ఇక్కడ z dy ఉంది, ఇంటిగ్రేషన్ చేయలేము. y dz ఉంది, ఇంటిగ్రేషన్ చేయలేము. కాబట్టి ఆ z dzని లెఫ్ట్ సైడ్ తీసుకెళ్తే మైనస్ అయిపోద్ది. మరి ఇక్కడ రైట్ సైడ్లో y dzని అట్లనే రాస్తాను. ఈ మైనస్ z dy రైట్ సైడ్కి వెళ్తే ఏమవుతుందంటే ప్లస్ z dy అవుతుంది. ఓకే, సో y dy మైనస్ z dz ఈజ్ ఈక్వల్ టు, దాన్ని ఏం రాసుకోవచ్చు, d ఆఫ్ yz రాయొచ్చు సార్. ఎలా సార్? ఫార్ములా ఉంది. మనం నాట్ అండ్ ఎగ్జాక్ట్ ఫస్ట్ మెథడ్ ఇన్స్పెక్షన్ మెథడ్ డిస్కస్ చేసాం, ఆల్రెడీ ఛానల్లో ఉన్నాయి, చూడండి. సో డి ఆఫ్ xy అంటే ఫార్ములా ఏంటి? x dy ప్లస్ y dx. అదేవిధంగా డి ఆఫ్ yzని y dz ప్లస్ z dy. సరిపోయింది. ఎస్, కాబట్టి దాన్ని డి ఆఫ్ yz రాయొచ్చు. ఓకే, సో ఇంటిగ్రేషన్ చేస్తున్నాను. ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఓకే, ఇంటిగ్రేషన్ చేస్తే సో ఇంటెగ్రల్ y dy మైనస్ ఇంటెగ్రల్ z dz ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ d ఆఫ్ yz. ఓకే, సో yకి ఇంటిగ్రేషన్ y²/2 ఇంటెగ్రల్ x పవర్ n dx xn+1/n+1. కాబట్టి y పవర్ n లాగా ఉంది. n అంటే 1, y పవర్ 1+1/1+1 అంటే y²/2. ఓకే, సో y²/2 మైనస్ జెడ్కి ఇంటిగ్రేషన్ z²/2 ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్, అక్కడ డిఫరెన్షియేషన్ క్యాన్సిల్ అయిపోద్ది. ఇంటిగ్రేషన్ చేసిన తర్వాత c1 అనే ఆర్బిటరీ కాన్స్టెంట్ని యాడ్ చేస్తున్నా. సో ఇప్పుడు 2తో మల్టిప్లై చేయండి, 2/2 క్యాన్సిల్ అయిపోద్ది. సో y² మైనస్ z² ఈజ్ ఈక్వల్ టు 2yz. ఈ కాన్స్టెంట్ ఆర్బిటరీ కాన్స్టెంట్ యాడ్ చేసాం కదా, దానికి సి అయినా రాయొచ్చు, 2c1 అయినా కూడా రాయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. c1 ఆర్ 2c1. c1 వాల్యూ 0.something, 2 ఇంటూ 0.something, కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. c1, సో దట్ ఈస్ టేకింగ్ యాజ్ 1. ఓకేనా? ఇదే విధంగా ఇంకొక కేస్ ఏం చెప్పాను, లాజిక్ ఏం చెప్పాను, డినామినేటర్ అంతా 0 అయ్యేటట్లు చేయాలి. సో ఫస్ట్ మనం xతో ఫర్ ఎగ్జాంపుల్ మల్టిప్లై చేస్తే, దీన్ని yతో మల్టిప్లై చేసి zతో మల్టిప్లై చేసి యాడ్ చేస్తే డినామినేటర్ 0 అవుతుందా అనేది ఒకసారి చూద్దాం. ఓకే, ఎస్, ఫస్ట్ కేస్ 2 హెడ్డింగ్ పెడుతున్నాను. కేస్ 2. ఎస్, కేస్ 2 ఒకసారి మీరు గమనిస్తే డినామినేటర్ని 0 వచ్చేలాగా చేయాలి. మరి ఒకసారి చూద్దాం, మల్టిప్లైర్స్ ఏమేమి తీసుకుందాము. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1 తీసుకున్నారు మల్టిప్లైర్స్. సో ఇక్కడ z² ఉంది, నెక్స్ట్ అక్కడ ఏం లేదు, సో కాబట్టి 1 తీసుకోవద్దండి. ఇంకా x y z అవి ట్రై చేయండి, చూద్దాం.
ఎక్స్ డిఎక్స్ రఫ్లో చెప్తున్నా, వై డివై, జెడ్ డిజెడ్ అంటే ఎక్స్ వై జెడ్లు మల్టిప్లైస్గా తీసుకోండి. ఎస్, కాబట్టి ఎక్స్తో మల్టిప్లై చేస్తున్నా, చేస్తే జెడ్ స్క్వేర్ మైనస్ 2yz మైనస్ వై స్క్వేర్ ప్లస్ వై ఇంటూ, ముందుగా రఫ్లో ట్రై చేసుకోవాలి డినోమినేటర్ 0 అవుతుందా లేదా అని మీరు పక్కనే పెన్సిల్తో ట్రై చేసుకోండి. ఓకే, మళ్ళీ ఎరేజ్ చేసుకోవచ్చు. ఎస్, మల్టిప్లై చేయండి. సో ఎక్స్ జెడ్ స్క్వేర్ మైనస్ 2yx xyz, ఎందుకంటే ఇక్కడ జెడ్ కూడా ఉంది, xyz. ఓకే, మైనస్ వై స్క్వేర్ ఎక్స్, అదేవిధంగా వైతో మల్టిప్లై చేస్తే ఎక్స్ వై స్క్వేర్ ప్లస్ xyz, అదేవిధంగా xyz మైనస్ ఎక్స్ జెడ్ స్క్వేర్. ఎస్, క్యాన్సిల్ ఏం అవ్వదు, అవుదా? చూడండి, xyz 2xyz మైనస్ 2xyz క్యాన్సిల్, ప్లస్ xy స్క్వేర్ మైనస్ xy స్క్వేర్ క్యాన్సిల్, ఎస్ xz స్క్వేర్ మైనస్ xz స్క్వేర్ క్యాన్సిల్. కాబట్టి సో డినామినేటర్ 0 అయిపోయింది, ఈజీగా ఇంటిగ్రేషన్ చేయొచ్చు. కాబట్టి ఇక్కడ ఎక్స్ వై జెడ్ వాళ్ళ ముగ్గురిని ఏమంటాం, మల్టిప్లయర్స్ అంటాము. కాబట్టి గమనించండి, ఇక్కడ సార్ మీరు ఎక్స్ టర్మే ఎందుకు తీసుకుంటున్నారు, వై తీసుకోవచ్చు కదా. నువ్వు వై తీసుకుంటే వై పక్కన డిఎక్స్ ఉంది, వై పక్కన వై వేరియబుల్లే ఉండాలి, డివై అట్లా ఉండాలి, ఎక్స్ పక్కన డిఎక్స్ ఉండాలి, వై పక్కన డివై ఉండాలి, జెడ్ పక్కన డిజెడ్ ఉండాలి, అప్పుడు మాత్రమే ఇంటిగ్రేషన్ చేయొచ్చు. దాన్ని వేరియబుల్ సెపరబుల్ అంటాం. కాబట్టి ఈ ఫస్ట్ టర్మ్ని మీరు మల్టిప్లైర్గా రాసేటప్పుడు వైజెడ్ రాయకూడదు, సెకండ్ టర్మ్ని మల్టిప్లైర్స్గా రాసేటప్పుడు xz రాయకూడదు, థర్డ్ టర్మ్ని మల్టిప్లైర్స్గా రాసేటప్పుడు xy రాయకూడదు. ఎస్, కాబట్టి సో అది అనమాట లాజిక్. ఎస్, కాబట్టి సో ఇంకా x ఇంటూ డిఎక్స్ వై డివై జెడ్ డిజెడ్ డివైడెడ్ బై x into z square minus 2yz minus y square plus y into xy plus xz plus z into xy minus xz. ఓకే, సో ఇప్పుడు మీరు గమనిస్తే న్యూమరేటర్ని అలానే రాసేస్తున్నాను, ఎక్స్ డిఎక్స్ ప్లస్ వై డివై ప్లస్ జెడ్ డిజెడ్ డివైడెడ్ బై, ఇప్పుడు డినామినేటర్లో ఎక్స్ ఉంది కదా, మల్టిప్లైరు ఆ ఎక్స్ని ఫస్ట్ టర్మ్తో మల్టిప్లై చేసేయండి. సో ఎక్స్ ఇంటూ జెడ్ స్క్వేర్ ఎక్స్ జెడ్ స్క్వేర్ మైనస్ 2xyz. ఓకే, అదేవిధంగా ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది, ఎక్స్ వై స్క్వేర్ ప్లస్ సెకండ్ టర్మ్ వై ఉంది కదా, వైని దీంతో మల్టిప్లై చేసేయండి, అంటే ఎక్స్ వై స్క్వేర్ అవుతుంది. నెక్స్ట్ ప్లస్ xyz నెక్స్ట్ చెప్పండి, మళ్ళీ xyz మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ xz స్క్వేర్ మైనస్ xz స్క్వేర్ ప్లస్ xz స్క్వేర్ క్యాన్సిల్, మైనస్ 2xy ప్లస్ xyz క్యాన్సిల్, xyz ప్లస్ xyz ఎంత 2xyz మైనస్ 2xyz క్యాన్సిల్, మైనస్ xy స్క్వేర్ ప్లస్ xy స్క్వేర్ క్యాన్సిల్. ఓకే, సో డినామినేటర్ మొత్తం ఏమైపోయిందంటే 0 అయిపోయింది, ఎక్స్ డిఎక్స్ ప్లస్ వై డివై ప్లస్ జెడ్ డిజెడ్ డివైడెడ్ బై 0. ఇప్పుడు దీన్ని ఇంటిగ్రేషన్ చేసేస్తాం. సో దట్ ఇంప్లైస్, సో మనం ఈ ప్రాబ్లం దీన్నే తీసుకున్నాం. ఓకే, సో దీన్నే తీసుకున్నాం కాబట్టి ఈ వాల్యూనే దీనికి ఈక్వల్ అవుతుంది. సో ఇది రైట్ సైడ్కి వెళ్తే 0 అయిపోద్ది, 0 అంటే ఎనీథింగ్ మొత్తం 0 కాబట్టి అందుకోసమే 0 అయిపోద్ది. సో ఎక్స్ డిఎక్స్ ప్లస్ వై డివై ప్లస్ జెడ్ డిజెడ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఎస్, సో ఇప్పుడు వేరియబుల్ని సపరేట్ చేసేసాం, ఎక్స్ పక్కన డిఎక్స్ ఉంది, వై పక్కన డివై ఉంది, జెడ్ పక్కన డిజెడ్ ఉంది, ఇంటిగ్రేషన్ చేసేస్తాం. వేరియబుల్ సపరబుల్ అయిపోయింది కాబట్టి ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్, ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో ఇంటెగ్రల్ x dx ప్లస్ ఇంటెగ్రల్ y dy ప్లస్ ఇంటెగ్రల్ z dz ఈజ్ ఈక్వల్ టు 0.
ఎస్ ఎక్స్కి ఇంటిగ్రేషన్ ఎక్స్ స్క్వేర్ బై 2, వైకి ఇంటిగ్రేషన్ వై స్క్వేర్ బై 2, జెడ్కి ఇంటిగ్రేషన్ జెడ్ స్క్వేర్ బై 2 ఈజ్ ఈక్వల్ టు C2 ఆర్బిటరీ కాన్స్టెంట్ని యాడ్ చేశారు. డినామినేటర్లో 2 క్యాన్సిల్ అవ్వాలంటే 2తో మల్టిప్లై చేయండి. 2/2 క్యాన్సిల్, 2C2 ఆర్ C2 రాయొచ్చు. కాబట్టి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు C2. సో దట్ ఈస్ టేకింగ్ యాజ్ నంబర్ 3. ఎందుకంటే గివెన్ ప్రాబ్లానికి 1 ఇచ్చాను. సో కేస్ 1కి 1, 2 కేస్ 2కి 3. సో ఫ్రమ్ 3 and 4, from 2 and 3 gives complete solution to the given DE. ఓకే, సో ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.